బ్రో పచ్చిగా చెప్పాలంటే నీకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ గానీ, తెలుసుకుందామన్న ఇంట్రెస్ట్ గానీ లేదు. నీకెప్పుడు గూడా ట్రోల్స్, కథా కార్ఖానా నీకు అవే గావాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. నేను పచ్చిగా చెప్తున్నా. నేను అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన నిజాలు చెప్తున్నా. నువ్వు పొద్దున లేతే నువ్వు సవాలొచ్చే అప్లికేషన్‌లు వాడతావు. అన్ని అప్లికేషన్‌లు వాడతావు. కానీ నీకు అప్లికేషన్ డెవలప్‌మెంట్‌ని ఏ విధంగా చేస్తారని చెప్పేసి నీకు తెలవదు. ఇన్‌ఫాక్ట్ నువ్వు ఈ వీడియో చూస్తుంది కూడా యూట్యూబ్ అనే ఒక అప్లికేషన్‌లో చూస్తున్నావు. అండ్ నీకు పైసలు కావాలి. కానీ స్కిల్స్ ఏ విధంగా నేర్చుకోవాలి? ఏ స్కిల్ నేర్చుకుంటే నీకు పైసలొస్తాయో తెలవదు. అవి ఎక్కడ నేర్చుకోవాలో తెలవదు. అండ్ ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే, మన 2025కి సంబంధించిన మన ఛానల్‌కి సంబంధించిన అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఒక 2 నిమిషాల టైమే నేను మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేనెవరిని అని చెప్పేసి మీకు చెప్పాలనంటే, నా పేరు వంశీకృష్ణ. దాదాపు 7.5 సంవత్సరాల నుంచెల్లి మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లోనే ఉన్నా. చాలా అప్లికేషన్స్ ఆల్రెడీ బిల్డ్ చేసిన. క్లయింట్స్ కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ బిల్డ్ చేసి అవన్నీ కూడా లైవ్‌లో ఉన్నాయి. నా గురించి ఫుల్ డిస్క్రిప్షన్ చెప్పాలంటే ఇది. ప్రతీది కూడా నేను లైవ్‌లో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకనంటే మీకు కూడా ట్రస్ట్ ఉండాలి. మీకు కూడా ప్రతీది లైవ్‌లో చెప్తే అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏ విధంగా ఉంటదని తెలవాలి కాబట్టి. ఇక నా గురించి వదిలేస్తే మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ దీంట్లో నేర్చుకోబోతున్నాం చెప్పేసి అంటే, అప్లికేషన్ డెవలప్‌మెంట్ విత్ రియాక్ట్ నేటివ్ మీరు నేర్చుకోబోతున్నారు. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ నేర్చుకోబోతున్నారు రియాక్ట్ జేఎస్‌తో. అండ్ ఫైర్ బేస్, సూపర్ బేస్, క్లర్క్ ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మీరు దీంట్లో నేర్చుకోబోతున్నారు. దెన్ నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ ఏంది, కెరీర్ టిప్స్ ఏంది, జాబా, ఫ్రీలాన్సింగ్ అసలు ఏం చేస్తే పైసలొస్తాయి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతా ఉన్నా. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తా నేను ప్రతీది కూడా. అండ్ మీరు ఒక సెకండ్ మీరు నాకు టైం ఇస్తే మీకు పెద్ద ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నా. మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించి ఇంతవరకు ఎవడు ఆలోచన కూడా చేయలేదు. దాని గురించి చెప్పబోతున్నా. ఓకే. సో మై విజన్ ఫర్ తెలుగు కమ్యూనిటీ. తెలుగు కమ్యూనిటీ అంటే మన తెలుగు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఏదో ఒక పని చేయాలి మనం. అది ఎంత గట్టిగా వినిపియాలంటే ప్రపంచానికి మనం ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి కూడా మనకు దాంట్లో తెలవాలి. ఓకే. అండ్ విజన్ ఏంది అనంటే, మనకు అసలు రియాలిటీ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేది పబ్లిక్‌కి తెలవాలి. ఐ మీన్ పబ్లిక్ ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళకి తెలవాలి. మన తెలుగు వాళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్పేసి తెలవాలి. దానికోసం అని చెప్పేసి ఒక ప్లాట్‌ఫామ్ బిల్డ్ చేద్దాం. సో అది దానిలో ఎంత కెరీర్ ఉంటదంటే మనకి మనం ఏం బిల్డ్ చేయబోతున్నాం అని చెప్పేసి. ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీ ఆర్ తెలుగు పబ్లిక్‌ని చూసుకుంటే ఒక ప్రపంచంలో చాలా దేశాల జనాభాతో సమానం మన తెలుగు జనాభా. సో అట్లా చూసుకుంటే మనం మన డెవలపర్‌లు ఏం లేదన్నా, మనం చదువుకున్న వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఏం లేదన్నా ఒక 20-30 లక్షల మంది ఈజీగా ఉంటారు. ఓకే. తెలుగు రాష్ట్రాలు రెండిట్లతో 50 లక్షల మంది వెళ్తారు. సో అట్లాంటి దాంట్లో మనం ఒక 10% తీసుకొచ్చి ఈ ప్లాట్‌ఫామ్‌లో గనుక తీసుకురాగలిగితే, నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అసలు కెరీర్ ఏంది, అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఓన్లీ అదొకటే కాదు. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి కూడా ప్రతిది కూడా కెరీర్ పాత్ గైడెన్స్‌తో సహా దీంట్లో నేర్చుకోవడానికి మనం ఒక ప్లాట్‌ఫామ్ బిల్డ్ చేద్దాం. ఆ ప్లాట్‌ఫామ్ ఎంత గట్టిగా ఉండాలి అనంటే, మీకు ఒక రెజ్యూమ్ లాగా అది ఉపయోగపడాలి. మీకు ఒక ఐడెంటిటీ లాగా అది ఉపయోగపడాలి. అండ్ మనందరికీ కూడా మీకు ఇన్ ద సెన్స్ మనందరికీ కూడా అదొక ప్లాట్‌ఫామ్ లాగా బిల్డ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఇది ఒకటి నా ఒక్కనితోనేం కాదు. చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. చాలామంది దీంట్లో పాలుపంచుకోవాలి. దీనికి ఎస్పెషల్లీ యూఐఎక్స్, మార్కెటింగు, అప్లికేషన్ డెవలప్‌మెంట్, వెబ్‌సైట్ డెవలప్‌మెంటు, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఇట్లా చాలా మంది కావాలి. సో వీటన్నిటికి సంబంధించింది కూడా నేను రానని చెప్పబోతా ఉన్నా. ఈ ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉందో ఈ 2025 ఎండ్ వరకల్లా మనం చేయగలిగితే గనక 25 నుంచి మనం ఏందో ప్రపంచానికి చూపియొచ్చు. ఓకే. సో దీనిపైన ఒకసారి ఆలోచించు. అండ్ మీకు ప్రతిది కూడా ఫ్రీగానే నేను నేర్పియాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. సో జస్ట్ ఏం లేదు, నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఆ కింద నీకు కనిపిస్తున్న ఆ బటన్ ఒకసారి కలర్ మార్చి చూపి. అండ్ మిగతాదంతా కూడా నేను చూసుకుంటా. అండ్ నాతో పాటు చాలా ఉన్నారు ఇంకా. వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటది. అండ్ ఒకవేళ నీకేమనిపించినా సరే, నీకు ఒకవేళ నేను నేర్చుకుంటా అంటే నేర్చుకుంటాను, నేర్చుకోనంటే నేర్చుకోను, ఎవర్రా నువ్వు అంటే ఎవర్రా నువ్వు అని నువ్వు తిట్టినా సరే, కానీ అదొక కమెంట్ అయితే నువ్వు దీన్ని వీడియో కింద పెట్టుకో. అండ్ మళ్ళా కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్.